మన జమ్మలమడుగులో అత్యున్నత పరిమాణాలతో ఆరాధ్య డెంటల్ హాస్పిటల్, ఇంట్రావరల్ స్కానర్, లేజర్ డెంటిస్ట్రీ, ఓపీజీ ద్వారా డిజిటల్ ఎక్స్రేతో మన జమ్మలమడుగులో ట్రీట్మెంట్ అందించబడును. ఆరాధ్య డెంటల్ హాస్పిటల్, అందుబాటులో ఆధునిక దంత వైద్యం, కాపు వీధి, జమ్మలమడుగు. బద్వేల్ టీడీపీలో తెరపైకి కొత్త నేత. 4 దశాబ్దాల పాటు టీడీపీకి కేరాఫ్ గా ఉన్న కుటుంబానికి చెక్ పడనుందా? వీరారెడ్డి కుటుంబానికి విధేయుడిగా ఉన్న సూర్యనారాయణ రెడ్డి ఇప్పుడు ఆ కుటుంబానికే మేకులా మారాడా? బొజ్జగింపులు మొదలుపెట్టిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రితేష్ రెడ్డి అవుట్, సూర్యనారాయణ రెడ్డి ఇన్. బద్వేల్ టీడీపీలో ఏం జరుగుతోంది? జిల్లాలో జరుగుతున్న హాట్ టాపిక్ ఇదే. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో 40 ఏళ్ల పాటు ఒకే కుటుంబం టీడీపీకి అండగా నిలబడింది. మాజీ మంత్రి వీరారెడ్డి, ఆయన తర్వాత ఆయన కుమార్తె విజయమ్మ, ప్రజెంట్ ఆమె కుమారుడు రితేష్ రెడ్డి బద్వేలు నియోజకవర్గంలో టీడీపీని నడిపిస్తూ ఉన్నారు. 2004లో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ఎస్సీకి రిజర్వ్డ్ అయినా కూడా తెలుగు తమ్ముళ్లకు రితేష్ రెడ్డి కుటుంబం అండగా నిలబడుతూ వస్తుంది. 2024 ఎన్నికల తర్వాత బద్వేల్ టీడీపీ రెండుగా చీలింది అన్న టాక్ వినపడుతోంది. గతంలో రితేష్ రెడ్డి వర్గంలో కీలక నేతగా ఉన్న సూర్యనారాయణ రెడ్డి ఇప్పుడు ఆయనకే మేకులా మారాడన్న టాక్ వినపడుతోంది. సూర్యనారాయణ రెడ్డికి డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ పదవి రావడానికి రితేష్ రెడ్డి కీ రోల్ ప్లే చేశారన్న టాక్ ఉంది. కానీ కాలక్రమేణా వీరిద్దరి మధ్య బాగా గ్యాప్ పెరిగింది. గత 6 నెలల నుంచి వీరి మధ్య కోల్డ్ వార్ బద్వేల్ టీడీపీలో కలకలం రేపింది. ఈ పంచాయతీ హైకమాండ్ దృష్టికి చేరిందట. దీంతో బద్వేల్ టీడీపీ పగ్గాలు కొత్తగా వారికి అప్పజెప్పాలని టీడీపీ అధిష్టానం ఆలోచిస్తోందట. దీనిలో భాగంగా కడప జిల్లా డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ మహానాడును నిర్వహించమని హైకమాండ్ ఆదేశించడం, ఆయన నిర్వహించడం, అన్ని పనులు చకచకా జరిగిపోయాయి. దీంతో బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పగ్గాలు సూర్యనారాయణ రెడ్డికి ఇవ్వనుందని టాక్ వినపడుతోంది. అయితే రితేష్ రెడ్డి వర్గం కూడా టీడీపీ మహానాడును నిర్వహించి తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేసిందట. దీంతో బద్వేల్ టీడీపీ 2 వర్గాలుగా చీలిపోయింది. ఇకపోతే బలమైన రాజకీయ కుటుంబం నుంచొచ్చిన రితేష్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి స్వయానా అల్లుడవుతారు. అయితే బద్వేల్ టీడీపీలో జరుగుతున్న అంతర్గత పోరుపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయిందట. మహానాడును సూర్యనారాయణ రెడ్డి నిర్వహించడంతో రితేష్ రెడ్డి మండిపడుతున్నారట. దీంతో రితేష్ ను బుజ్జగించడానికి ఆయన మామ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్ల నియామక బాధ్యతలు కూడా సూర్యనారాయణ రెడ్డికి అప్పగించింది అన్న టాక్ వినపడుతోంది. దీంతో బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జిగా సూర్యనారాయణ రెడ్డికే బాధ్యతలు అప్పజెప్పే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఇకపోతే రితేష్ రెడ్డికి పార్టీ ఎలాంటి భరోసానిస్తుంది అన్న చర్చ మొదలైంది. మరి రితేష్ రెడ్డి పార్టీ మారతారా లేకపోతే పార్టీలోనే ఉంటారా అనేది చర్చగా మారింది. మరి రితేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని తెలుగు తమ్ముళ్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారట. మరి బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.